హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంబర్పేట బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్లను ప్రారంభించారు. రోడ్ల నిర్మాణం కోసం పెండింగ్ లో ఉన్న భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు సరిగా జరగటం లేదన్న ఆవేదన తనలో ఉందన్నారు నితిన్ గడ్కరీ. అందుకే వేగంగా పనులు జరిగేందుకు కాంట్రాక్టర్ను మార్చామన్నారు. 10 నెలల్లో ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు నితిన్ గడ్కరీ. హైదరాబాద్ విజయవాడ 4 లైన్ల రోడ్లను 6 లైన్లుగా మారుస్తామన్నారు. అలాగే హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిని 4 లైన్లుగా మారుస్తామన్నారు. ये फ्लाईओवर बनाना बहुत कठिन था, पर आज लगभग ये पूरे हुए हैं. थोड़ा सा लैंड एक्विजिशन का काम है. मुझे विश्वास है कि अभी मंत्री जी ने कहा है कि राज्य सरकार की ओर से विशेष ध्यान देकर वो पूरा करेंगे, तो ये काम निश्चित रूप से पूरा होगा. मुझे बड़ा दुख है कि यहाँ अनेक कारणों से ये जो उप्पल का एलिवेटेड फ्लाईओवर है इसका काम बंद था, पर किशन रेड्डी जी, कोमती जी मेरे पास आए और हमने एक सॉल्यूशन निकाल लिया है. और बाजू वाले फ्लाईओवर को ही, फ्लाईओवर का काम जिन्होंने किया है उसी कॉन्ट्रैक्टर के द्वारा काम की शुरुआत हुई है. और मैं आपको विश्वास देता हूं कि आने वाले 8-10 महीने के अंदर ये काम निश्चित रूप से पूरा होगा, ऐसा आप सबको विश्वास दिलाता हूं. అంబర్పేట ఫ్లైఓవర్ ఓపెన్ అయినా సర్వీస్ రోడ్ల పనులు పూర్తి కాలేదన్నారు. భూసేకరణ పూర్తి కాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సర్వీస్ రోడ్లు పూర్తి కావాలంటే 6 చోట్ల భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. భూసేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా సర్వీస్ రోడ్డు పనులు పూర్తవుతాయని చెప్పారు కిషన్ రెడ్డి. దురదృష్టకరం, గతంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు కోరాను. మరి గతంలో కొంత మేరకు జరిగింది, ఇప్పుడు కూడా కొంత జరిగింది, ఇంకా జరగాల్సింది. ఈ యొక్క రోడ్డు మనం ప్రారంభించుకున్నప్పటికీ కూడా కింద సర్వీస్ రోడ్ ఏదైతున్నదో ఆ సర్వీస్ రోడ్డు పూర్తి కాకపోవడానికి ఇంకా 6 ప్లేసులలో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. నేను ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్డు పూర్తి చేయాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ యొక్క మరి సర్వీస్ రోడ్డు కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ రూపురేఖలను మార్చాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమన్నారు. కనుక RRR పై పనులపై ఫోకస్ పెట్టాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ రూపురేఖలను మార్చే రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ సైడు ఇప్పటికే 90% ల్యాండ్ ఎక్విజిషన్ 3G అప్రూవల్ కేంద్రానికి పంపడం జరిగింది. దానికి సంబంధించిన కేంద్ర కేబినెట్ ఆమోదించి దాన్ని త్వరగా టెండర్లు పిలవాలని, ముందుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని రీజనల్ రింగ్ రోడ్ చేపడితే వెంటనే హైదరాబాద్ కూడా ఇలా ప్రపంచ పటంలో ఇంకా కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నది. గతంలో పాతలో ORR కడితే ఆ ORR మాయమైపోయింది. అది ఎక్కడికి పోయిందో తెలియదు. కానీ ఈరోజు కొత్త రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి మళ్ళీ హైదరాబాద్ అభివృద్ధిని, హైదరాబాద్ నిరుద్యోగ కంపెనీలు రావాలన్నా రీజనల్ రింగ్ రోడ్ రావాలి. దాంతోనే హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోతుంది. కాబట్టి దాన్ని కూడా